A9 టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏర్పాటు చేసిన కేకుని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కట్ చేసి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాగుంట మాట్లాడుతూ కొనిదెల పవన్ కళ్యాణ్ తో మాగుంట కుటుంబానికి చక్కని అనుబంధం ఉందని, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మాగుంట అభిమానులు ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాతా ప్రసాద్, రంగస్వామి రెడ్డి, టీడీపీ మైనార్టీ సెల్ మహిళా నాయకురాలు హాజీ మున్నీసా తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న కారణంగా ఈరోజు వారి పుట్టినరోజు వేడుకల్ని మాగుంట అభిమానుల మధ్య ముఖ్య అతిథిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇప్పుడు కేక్ కట్ చేస్తారు. వారి పుట్టినరోజుని మొదటి పుట్టినరోజు వాస్తవంగా డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మాగుంట ఫ్యామిలీతో మంచి ఉన్న కుటుంబం కాబట్టి వారి అభిమానాన్ని ఈ విధంగా చాటుకోబోతున్నాం. కొద్ది నిమిషాల్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి నిశ్చయించున్నారు. మాగుంట అభిమానుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి జరుపుకోబోతున్నాం. ఈరోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీకి, ముఖ్యంగా సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జన్మదినోత్సవం సందర్భంగా వాస్తవంగా ఇది మొట్టమొదటి పుట్టినరోజు. రాజకీయంగా డిప్యూటీ సీఎంగా వారి అభిమానాన్ని చాటుకోవడానికి మాగుంట అభిమానుల సమక్షంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని మాగుంట గారి కార్యాలయంలో జరుపుకోబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా వారి యొక్క కుటుంబ అనుబంధ నేపథ్యంలో వారి యొక్క అభిమానం చాటుకుంటూ మనందరి కోరిక మేరకు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నందుకు శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం శ్రీనివాసరెడ్డి గారి చేత కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. అది విషయం అది. అందుకని తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మాగుంట కుటుంబానికి మేము ఉన్నాం. సినీ ఫీల్డే కాకుండా రాజకీయంగా కాకుండా అన్నింటిలో కూడా కొనిదెల ఫ్యామిలీ చిరంజీవి నాగబాబు గారి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా ఫ్యామిలీలో ఈ రాష్ట్రంలో కొనిదెల ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ చెప్పుకోవడానికి తమ యొక్క చిన్న చెప్తూ కేక్ కట్ చేసుకుంటాము. పక్కరా మన డిప్యూటీ సీఎం గారు సోదరులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట కుటుంబంతో వారికి ఉన్న సంబంధం మేర మాగుంట కుటుంబ అభిమానులందరూ ఏర్పరిచిన ఈ కేక్ కటింగ్ సెరమనీకి మేమెంతో ఆనందపడుతూ, మా కుటుంబంలో ఒక సభ్యుడు ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఆ జన్మదినం సందర్భంగా మాగుంట కుటుంబ వెల్ విషర్స్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరపాలనుకున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరొకన్నా మాగుంట సుధాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి తండ్రి వెంకటరావు గారు, వారితో సత్సంబంధాలు అనేది 1977 సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా కూడా పెరిగాం. ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది తండ్రి వెంకటరావు గారితో పాటు కూడా మాగుంట కుటుంబం కూడా ఉండేది.
అందుకే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఒక మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిది కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలంపు కూడా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాలు అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి అప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వెను తిరగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని కొరకు వారు చేసిన త్యాగాలు అనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అది వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవటం, పంచాయతీ రాజ్ అయినా రూరల్ డెవలప్మెంట్ అనేది నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాని కొరకు వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం. అది వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా కూడా ప్రజాసేవ చేయాలనేది మాగుంట కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.